బీఆర్ఎస్ అంటే బై ఎలక్షన్ అంటేనే బీఆర్ఎస్. అసలే ఉప ఎన్నిక, ఆపై సిట్టింగ్ సీటు. జూబ్లీ హిల్స్ ని ఖచ్చితంగా కారు ఖాతాలో వేసుకుంటామంటోంది గులాబీ పార్టీ. జూబ్లీ హిల్స్ లో సత్తా చాటి సీఎం రేవంత్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అదా నిజాన్ని నిరూపిస్తామంటున్నారు కారు పార్టీ నేతలు. అందుకే టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్న అన్ని ఈక్వేషన్స్ చూసుకున్నాకే కేసీఆర్ అభ్యర్థిని నిర్ణయిస్తారని గులాబీ లీడర్స్ చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. హైదరాబాద్ లోనే రిచెస్ట్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన గోపీనాథ్ స్థానాన్ని బీఆర్ఎస్ లో ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని గులాబీ నేతలు పదే పదే చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఆ సీట్లు తమవేనని చెప్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్తున్న బీఆర్ఎస్ దాన్ని నిరూపించాలంటే ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ఛాలెంజింగ్ గా తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఈ సీటును ఎప్పటినుంచో రావుల శ్రీధర్ రెడ్డి ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సీటును ఆశించి భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. తన తండ్రి చరిష్మాతో పాటు తాను గతంలో నియోజకవర్గంలో చేసిన పనులు ప్లస్ అవుతాయంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన తనయుడు సాయి కిరణ్ కు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. జూబ్లీహిల్స్ లో యాదవ సామాజిక వర్గం బలంగా ఉందని, ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ మద్దతు కూడా తనకు లభిస్తుందని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో సాయి కిరణ్ పోటీ చేసినప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వచ్చిన మెజారిటీని కూడా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. మాగంటి కుటుంబానికి ఆత్మీయులుగా ఉన్న ఒకరిద్దరు కార్పొరేటర్లు ఈ డిమాండ్ను హైకమాండ్ ముందు పెట్టినట్లు సమాచారం. గోపీనాథ్ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి కూడా అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తానంటూ ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాల్సిన ఉప ఎన్నిక కావడంతో గులాబీ బాస్ అన్ని సమీకరణలు పరిశీలిస్తున్నారు. గెలుపు గుర్రం కోసం వడపోత మొదలు పెట్టారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ లో గెలవాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలన్న విషయాలపై సమాలోచనలు చేస్తున్నారు కేసీఆర్.